ఒంటరిగానే ఉన్నా తోడుగా ఉంటానే, మదిలోని బాధను నీవే చూస్తావే. ఏ తోడు లేని నన్ను ఎన్నుకున్నావు నీవే, తండ్రి లేని బాధను తీర్చావు నీవే. నా జీవితం నీ కొరకే శ్వాసాగినా, నీ దరికే శాశ్వతమైనది నీ ప్రేమ. కడవరకు నిలిచేది నీ కృపయే, తోడుండేది నీవే యేసయ్యా, తోడుండేది నీవే యేసయ్యా. ఒంటరిగానే వచ్చా, ఒంటరిగానే పోతా, ఈ లోకయాత్ర కొంతకాలమే, ఈ లోక బంధాలు కొంతవరకే. ఒంటరి పయనంలో దేవుడు నా తోడే నిలిచాడు. నేను కృంగిన వేళలో, నా కన్నీటి సముద్రంలో నేను మునిగి తేలుతున్నప్పుడు నా తండ్రి నన్నుగా ప్రేమించి నా ఎద్దకు వచ్చాడు. అటువంటి గొప్ప ప్రేమ నా దేవునిది. ఎవరు ఈ లోకంలో మనల్ని విడిచిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. చూడండి, ఎస్తేరు ఒంటరిది అయినప్పటికీ కూడా దేవుని ప్రేమించింది కనుక, దేవుని మాటకు విధేయత చూపింది కనుక దేవుడు ఆమెను గొప్పగా రాణిగా చేశాడు. 127 సంస్థానానికి రాణిగా చేశాడు దేవుడు ఎస్తేరు. అలాగే ఈరోజు నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నావేమో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఎవరు నాకు తోడు లేరు అని ఏడుస్తున్నావేమో, దుఃఖిస్తున్నావేమో, కృంగిన వేళలో నా తోడు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు మనకు తోడు ఉండగా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన హస్తం మనపై ఉన్నప్పుడు ఆయనే మన తోడుగా నడిపిస్తాడు. మన తండ్రిగా, తల్లిగా, బంధువుగా, స్నేహితుడిగా అన్నీ ఆయన అయి ఉంటారు. కాబట్టి మీరందరూ దేవుని ప్రేమించాలని, దేవుని కొరకు మనందరము నిలవబడాలని, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సమస్తము సిద్ధపరిచి మన కొరకు దాచిపెట్టిన మేలులు మనం పొందుకోవాలని దేవుడు ఈరోజు నీ కన్నీటిని చూసి తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. కాబట్టి కృంగిన స్థితిలో నుండి లేచి దేవుని కొరకు నిలబడాలని, శ్రమదేని మనం కృంగినప్పుడు చేతకాని వారం ఉంటామని సామెతల గ్రంథం చెప్తుంది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడి దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు మనకిస్తాడు. కాబట్టి దేవుడు మీ అందరికీ తోడే ఉన్నాడు కనుక మనం భయపడక వెనుకున్న మంచి ముందుకు సాగిపోయేలా మనం అందరం ఉండాలని, మీ బాధను, మీ కన్నీటిని దేవునిపై వేసి, మీ భారాన్ని దేవునిపై వేసి దేవుని కొరకు నిలబడాలని మీ అందరినీ దేవుడు దీవించుగా.